డియర్ ఫ్రెండ్స్, నన్ను నేను ఎప్పుడు రిఫైన్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. లైఫ్ నన్ను ఎన్నాళ్ళు బ్రతకనిస్తుందో తెలియదు, కానీ ఆల్రెడీ లేట్ అయిపోయింది. అంటే నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకునే వయస్సు నేను దాటిపోయాను. అయినా మిగిలిన లైఫ్లో నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలను. నేను అంటే నాకు అందని నాలెడ్జ్ ఇప్పుడు అందితే, అంటే నాకు రైట్ ఏజ్లో ఏ ఆపర్చునిటీస్ రావాలనో అది ఈ ఏజ్లో వస్తే దాన్ని యూజ్ చేసుకోగలను. మా బాబు ఏఐ ప్రమాదాలు ఇవన్నీ చూసి, నేను చెప్పే విషయాలు చూసి, నాన్న మళ్ళీ ఎందుకు చదువుకోవాలి, ఈ చదువు వల్ల ఉద్యోగాలు రావు అని నీవే చెప్తున్నావు కదా, ఎందుకు చదువుకోవాలి? నేనేం చెప్పినా అంటే, ఒక యంగ్ ఏజ్లో ఉన్న వాళ్లకు, అంటే మేము చిన్నప్పటి నుంచి మా లైఫ్ చూస్తున్నాం కదా, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఏదైనా ఎక్సలెంట్ పీరియడ్ ఉందా పిల్లలకు అంటే ఇదే. పిల్లలకు మర్యాద నేర్పించేది, పిల్లలకు అంటే డబ్బు విలువ తెలియజేసేది, పిల్లలకు ఆదా నేర్పించే మంచి ఆపర్చునిటీ ఇప్పటికన్నా ఇంకెప్పుడు రాదు. పిల్లలు కూడా గమనించాలి. నేను పిల్లలకు చెప్తున్నా, ఎవరైనా మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఈ వీడియో వాళ్ళకి ప్లే చేయండి. అంటే నేనేం పెద్ద మాస్టర్ని కాదు, నేనేం తురుముఖాన్ని కాదు, కానీ నేను కొన్ని ఇంపార్టెంట్ ఇవి నా లైఫ్ టైంలో గమనించిన. నాకు ఎప్పుడు యావరేజ్, బిలో యావరేజ్ మార్క్స్ వచ్చినాయి. అంటే నాకు ఎప్పుడు చదువుకొని ఎగ్జామ్స్ రాసి సాధించాలని లేదు, అది నాకు చేత కాదని నాకు ఫస్ట్ తెలిసిపోయింది. అందుకోసం మామూలుగా బీకామ్ చేసేసి జాబ్లో జాయిన్ అయిపోయింది. ఎందుకంటే నా ఇంట్రెస్ట్, నా పట్టుదల నాకు తెలుసు, ఇక్కడ లేదు, బుక్స్లో లేదు అని నాకు తెలిసిపోయినప్పుడే. బట్ నేను అబ్జర్వ్ చేసింది అంటే, ఇప్పటి పిల్లలు గ్రాస్పింగ్ ఎబిలిటీ బాగుంది, ఫాస్ట్గా నేర్చేసుకుంటారు. కాన్సన్ట్రేషన్ చాలా తక్కువ ఉంది ఇప్పటి పిల్లల్లో, ఓపిక తక్కువ ఉంది. అంటే మా బాబుని చూసి చెప్తున్నా నేను, ఇవన్నీ మా బాబు లక్షణాలు కనుక నేను మా బాబుని చూసి పిల్లలు ఎలా ఉంటారో చెప్తున్నా. ఎక్సలెంట్ గ్రాస్పింగ్ స్కిల్స్, ఓపిక తక్కువ. అంటే టైం యొక్క ఇంపార్టెన్స్ తెలియదు. మా టైంలో టైము చాలా ఇంపార్టెంట్, కానీ ఇప్పటి పిల్లల్లో టైం ఇంపార్టెంట్ కాదు. ఇప్పటి పిల్లల్లో గోల్స్ పేరెంట్స్ సెట్ చేస్తున్నారు. అప్పుడు మేము మా గోల్స్ వెతుక్కుంటూ పోయేవాళ్ళం. అంటే పేరెంటల్ గైడెన్స్ ఏం లేదు. పాస్ అయితే ఏం చేయాలి, ఫెయిల్ అయితే ఏం చేయాలి. ఇప్పటి పిల్లలకు ఫెయిల్ అవ్వడం అనేది అది వాళ్ళు చూసి ఉండరు. నేను ఫెయిల్ అయ్యాను, సప్లిమెంటరీలు రాశాను, నాకు అనుభవం ఉంది. మా బాబుకు ఫెయిల్ అంటే ఏమో తెలియదు.
అంటే ఓటమి ఎరగని లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఆకలి అంటే ఏమో తెలియదు, ఆకలి లేని లైఫ్ లీడ్ చేశాడు. నాకు ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా వాడికి ఆకలి అనేది తెలియదు. వాడు ఇంటెలిజెంట్ కనుక ఫెయిల్యూర్, ఎడ్యుకేషన్లో ఫెయిల్యూర్ అనేది తెలియదు. నేను మా బాబుకు చెప్పిన, నీకున్న అన్ని మంచి లక్షణాలు రాబోయే రోజుల్లో నిన్ను ముంచేస్తాయని చెప్పిన. మా బాబుకి ఏం చెప్పిన అంటే, నేను నీకున్న అన్ని మంచి లక్షణాలు నీ కొంప కూలుస్తాయని చెప్పిన. ఇట్లా చెప్పిన నేను. అంటే స్టన్ అయిపోయాడు. బాగా చదువుతున్నా కదా నాన్న, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి డెవలప్ చేసుకోలేదు, ఫ్రెండ్స్ తిరిగాను, చదువుకుంటున్నా, ఎప్పుడో అప్పుడు ఇంత కంప్యూటర్ చూస్తా, మరి మంత్రాలు తంత్రాలు అన్నీ నేర్చుకున్నా కదా, మరి నువ్వు ఇంత నెగటివ్గా ఎందుకు నా ఫ్యూచర్ గురించి నాకు చెప్తున్నావు అని మా బాబు అన్నాడు. నేనన్నా, నీకు అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, ఎక్సలెంట్ ఉన్నాయి, నాకే గర్వంగా ఫీల్ అవుతుంది. ఫెయిల్ అయ్యేటోడి కడుపులా నువ్వు ఇంత ఇంటెలిజెంట్గా పుట్టడం నా అదృష్టం. నీకున్న గుణాలు నాకు అదృష్టంగా మారచ్చు, కానీ నీకున్న గుణాలు నీకు దురదృష్టంగా మారుతాయి. కనుక నీకున్న గుణాలతో దాన్ని అంటే నలిఫై చేసేది, అంటే నీ మంచి గుణాలను జీరో చేసే గుణాలు నువ్వు తగ్గించుకో. బయట సొసైటీలో బతికే స్కిల్స్ నేర్చుకో. అంటే కొన్ని కారణాల వల్ల మనం పిల్లల్ని చాలా కేర్ఫుల్లీ పెంచుతూ ఉంటాం. అలాగే నేను కూడా తప్పు చేసిన. వివిధ కారణాలు ఉన్నాయి నాకు, కొన్ని ఐ కెనాట్ డిస్కస్. చాలా కేర్ఫుల్గా నా సంరక్షణలో పెంచాను. అంటే రిస్క్ నాదే, తప్పు నాదే. ఏమంటే కొద్దిగా ఇంటెలిజెంట్ ఉన్నాడు, నేను ఎక్స్ట్రాడినరీ చైల్డ్ అని చెప్పాను. ఇంటెలిజెంట్ ఉన్నాడు, గ్రాస్పింగ్ ఎబిలిటీ ఉంది. నేనేం చెప్పినా అంటే, ఏఐ రావటం వల్ల జాబ్స్ దొరకడం కష్టం. ఇప్పుడు ఏం జరుగుతుంది సొసైటీలో అంటే, టెక్నాలజీ ఇతర కోర్సుల వైపు జనాలు ఆకర్షితులవుతారు. అంటే బైపీసీ లాంటి కోర్సులు, లేదా స్కిల్ డెవలప్మెంట్ లాంటి కోర్సు, లేదా ఐటీఐ లాంటి కోర్సులు, ఇప్పటి వరకు డిమాండ్ లేని కోర్సుల వైపు జనాలు షిఫ్ట్ అవుతారు. అంటే సడన్గా జరిగిపోతుంది. ఎంపీసీకి దానికి డిమాండ్ తగ్గిపోతుంది, కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్స్కి డిమాండ్ తగ్గిపోతుంది. అప్పుడు అందరూ, ఇప్పుడు అకౌంటెన్సీ వర్క్ కూడా జిఎస్టీ వల్ల చితికిన పడ్డది. అంటే అందరూ సైన్స్ వైపు వస్తారు, అంటే బయాలజీ, జువాలజీ, దీని వైపు నెక్స్ట్ ట్రెండ్ సెట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు బైపీసీ తీసుకున్నావు కదా, నీకు కాంపిటీషన్ విపరీతంగా ఉంటుంది. ఆ కాంపిటీషన్ని తట్టుకోగలవా అంటే నా ప్రకారం నువ్వు తట్టుకోలేవు. అయితే ఏం చేయాలి అని అడిగాడు. నేనేమన్నా అంటే, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకో. ఫస్ట్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. నెక్స్ట్, ఓపిక కొండంతా ఉండాలి. మా అబ్బాయికి ఓపిక లేదు, ఏదైనా ఫటాఫట్ అయిపోవాలి, ఏదైనా అయిపోవాలి.
ఇప్పుడు వానికి ఎగ్జామ్స్ నవంబర్లో పెట్టేసినా రాసేస్తాడట. ఇప్పుడు ఇప్పటివరకు వెయిట్ చేయాలన్నా నేను అంటాను. అంటే నేనన్నా, నీవు నీ గురించి ఆలోచించకు. సొసైటీలో ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినా రాయడానికి రెడీ లేని వాళ్ళు 90% ఉంటారు. నీవు కోర్సు తీసుకున్నది ఈ 90%తో పాటు పోవడానికి. అంతేగాని నేను నవంబర్లో నా సిలబస్ ముగించిన ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినా రాస్తా అంటే కుదరదు. అంటే నీకు ఎబిలిటీ ఉన్న కొంతమందితో ప్రయాణించాలి, ఆ పేషెన్స్ కావాలి. నాకు వస్తాయి నా మరి ఎగ్జామ్ ఇంత లేట్ పెడితే నీవు సొసైటీలో ఉన్నావు, నీకు అసలు ఒక్క అక్షరం ముక్క రాకుండా ఫుల్ ఫీజు కట్టి హాస్టళ్ళల్లో ఉండి లక్షలు ఖర్చు పెట్టి ఫెయిల్ అయ్యే పిల్లలు ఉన్నారు. వానికి 2 సంవత్సరాలు అయినాక ఎగ్జామ్ పెట్టినా వాడు రాయలేడు. కానీ వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళు బ్యాచ్ ఉన్నారు. ఆ బ్యాచ్తో నువ్వు పోవాలి. పేషెన్స్ కావాలి. ఇది లైఫ్లో ఫస్ట్ లెసన్. ఇప్పుడు ఇంటర్లో ఇది ఫస్ట్ లెసన్. నీకు ఎంత ఎబిలిటీ ఉన్నా అందరితో పాటు పోవాలి అంటే పేషెన్స్ కావాలి. ఇంకో లెసన్, నీవు ఇంటెలిజెంట్ ఉన్నా అసలే చదువు రాని సన్నాసులతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఉండరు. వాళ్ళకి నీ స్టాండర్డ్ ఉండదు. నువ్వు స్టాండర్డ్ వెతుక్కుంటూ కూర్చుంటే నీకు ఫ్రెండ్స్ దొరకరు. మా అబ్బాయి యొక్క అంటే 10th క్లాస్ ఫ్రెండ్, వాళ్ళ ఫాదరు ఆటో నడిపిస్తాడు. 1 రూమ్లోనే కిచెన్ అన్నీ ఉంటాయి. ఆయన మా బాబు ఒక్క ఫ్రెండ్. ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు ఆయన ఐటీఐలో చేరాడు. అంటే మనం మన స్టాండర్డ్ పీపుల్ని ఎత్తుకుంటూ పోతే దొరకరు. అయితే మనకన్నా ఎక్కువ స్టాండర్డ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు మనతో ఫ్రెండ్షిప్ చేయరు. తక్కువ స్టేజ్ వాళ్ళని తీసుకుంటే వాళ్ళు తక్కువ ఉన్నారనుకుంటే మనకు ఫ్రెండ్స్ దొరకరు. సో అట్ ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్లో నీకు ఎవరు నీ అలవాట్లను చేంజ్ చేయలేరు, వాళ్ళతో కొనసాగాలి. మన ఫుడ్ హ్యాబిట్స్లో అంటే ఇదే టర్నింగ్ పాయింట్. పిల్లల మనమేం స్ట్రెంగ్త్ అనుకుంటాం కదా, అదే వాళ్ళ వీక్నెస్గా మారుతుంది. మా బాబుకు నేను చెప్పిన, నువ్వు టైం వస్తే ఏమైనా తినగలిగే ఎబిలిటీ డెవలప్ చేసుకోవాలి. నేను అనుభవించిన కనుక చెప్తున్నాను. నువ్వు ఏమైనా తినాలి, ఏమైనా అంటే దేనికైనా రెడీగా ఉండాలి, కానీ ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవాలి, ఆ ఎబిలిటీ ఉండాలి. నీవేమైనా తిను, ఏమైనా చెయ్యి, కానీ విత్డ్రాయింగ్ ఎబిలిటీ ఉండాలి. అంటే కంట్రోల్ ఆన్ యువర్ సెన్సెస్ అకార్డింగ్ టు క్లైమేట్. అది మోస్ట్ డిఫికల్ట్. అది బ్రాహ్మిన్స్ ఉంటే దీనికి రెడీ అయిపోవాలి, అదర్వైజ్ యూ కెనాట్ విన్. అంటే కొంతమందికి ఆ వెసులుబాటు ఉంటుంది. వాళ్ళు ఎక్కడ పోతే వాళ్ళకి అనుకూలమైన ఆహార పదార్థాలు, అనుకూలమైన ఇది ఉంటాయి, కానీ మనకు అంత అనుకూలత లేదు, ప్రతికూలత ఉంది. అండ్ థర్డ్ థింగ్ ఇస్ యూ షుడ్ నో హౌ టు లీడ్ యువర్ లైఫ్ ఇన్ దిస్ క్రిమినల్ వరల్డ్. భయపెట్టే వాళ్ళు ఉంటారు, బెదిరించే వాళ్ళు ఉంటారు, మభ్యపెట్టే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వరల్డ్లో ధైర్యంగా ఎలా ఉండాలి? అంటే ఒక మనిషి తనకు అన్ని గుణాలు ఉన్నాయి, సద్గుణాలు ఉన్నాయి. ఆ సద్గుణాలతో ఈ వరల్డ్లో బతకొచ్చా లేదా అనేది ఒక పెద్ద ఛాలెంజ్.
మా బాబుకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చిన. ఈ ఏఐ ఎంత విజృంభించినా, కాంపిటీషన్ ఎంత ఎక్కువైపోయినా, నీవు ఏ ఏ పనులు చేసి ఏ విషయాలు చేస్తే ఈ సైక్లో నుంచి తప్పించుకోగలవు. రేపు నేను ఉన్నా లేకున్నా యూ షుడ్ టేక్ రైట్ డిసిషన్ ఇన్ యువర్ లైఫ్. ఏఐ వల్ల ప్రపంచం మారిపోతుంది. ఆ మార్పులో అంటే ఢీ కొట్టే ఎబిలిటీ ఉంటుంది కొంతమందికి, కానీ కొంతమందికి ఉండదు. నీవు ఆ కొంతమందిలో ఒకడివి అనుకో, అంటే ఢీ కొట్టే ఎబిలిటీ లేదు నీకు. అయితే ఎస్కేప్ రూట్స్ ఏమేమి ఉన్నాయి? నీవు సాధించాలి అని కాదు, నీవు ఏమీ సాధించకుండా బతికి ఉండే మార్గాలేమో అన్వేషించు. నేను ఒక 4-5 పాయింట్స్ ఆయనకు చెప్పిన, హౌ టు ఎస్కేప్ దిస్ ఏఐ, అంటే దెబ్బకు ఎట్లా తప్పించుకోవాలి. అంటే మనకి ఇప్పుడు అవసరమా అంటే అవసరం, మాలాంటి వాళ్ళకి అవసరం. ఎందుకంటే మేము బిలో మిడిల్ క్లాస్ కదా, మాకు ఆప్షన్స్ ఉండవు. ప్లస్ ఇట్లా శివుడింది, వెంకటేశ్వర స్వామి దయలు, రాఘవేంద్ర స్వామి దయ, ఇటువంటి దయలు ఏముండవు మా మీద. సో ఏదన్నా మన సొంత ఎబిలిటీతోనే, స్కిల్స్తోనే గ్రో కావాలి. సో ఆయనకు ఇప్పుడే నేను అలర్ట్ చేసిన, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ టు సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ టు హ్యావ్ పేషెన్స్. నీ ఎబిలిటీ నుంచి, నీ ఎబిలిటీ వల్ల ఇది ఖచ్చితంగా జరుగుతుంది అనేది అబద్ధం. పిల్లలకి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయండి. నీ స్కిల్స్, నీ ఎబిలిటీ వల్ల నీవు విన్ అవుతావు అనేది అబద్ధం. అబద్ధం. ఈ అబద్ధాన్ని నమ్మకూడదు అని ప్రతి పేరెంట్ పిల్లలకి నేటి సమాజంలో ఎక్స్ప్లెయిన్ చేసేయాలి. అంటే మనమేసే ఫౌండేషన్ వాళ్ళలో, అంటే పనికి మాలిన కాన్ఫిడెన్స్ నింపకూడదు. నేను నిన్ను నారాయణలో జాయిన్ చేసిన, దానివల్ల నీకు ఇలా జరుగుతుంది. నేను ఈ ఇంజనీరింగ్ కాలేజ్లో, నువ్వు బిట్స్ పిరాలిలో జాయిన్ అయినావు. ఇప్పుడు చూడండి, ఐఐటికి పోయిన అమెరికన్ పిల్లవాడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయినాడు. ఆత్మహత్య చేసుకున్నాడు బాగానే ఉంది. ఇప్పుడు ఇన్ని రోజుల ఇన్వెస్ట్మెంటు అదంతా పేరెంట్స్ గోల్స్ అంతా నాశనం చేసిన వాడు ఐఐటి చదువుతుంది, ఇంకేం చదువుతుంది. ఫస్ట్ లైఫ్ని సస్టైన్ ఎలా చేసుకోవాలి, డిప్రెషన్స్ని ఎలా ఎదుర్కోవాలి, జాబ్ లేమిని ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ ప్రతి పిల్లవాడికి మనం ఈ స్టేజ్ నుంచే నేర్పియాలి. అంటే నేను పెద్ద విశ్వగురువు కాదు, నరేంద్ర మోదీ లాగా. నా పిల్లవాడికి నేను చెప్పుకునే తాహతు మాత్రమే నాకుంది. నేను ఇతర పిల్లల జోలికి వెళ్ళను, నేను ఎవరితో మాట్లాడను కూడా. నేను నా బాబు అంటే వాడికి చెప్పే హక్కు మాత్రమే నాకుంది. నేను ఎవ్వరికి ఏం చెప్పడానికి పోను, అసలు మాట్లాడను ఎవరితో. నేను చెప్పొచ్చు, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయొచ్చు. నాకు తప్పు అనిపిస్తుంటుంది పిల్లల్ని చూస్తుంటే, వేరే పిల్లల్ని మనం చెప్పడానికి పోయినామంటే ఇక వాడు ఎదురు తిరిగాను అనుకోండి, మీకు అంత ఐడియా అన్నారనుకోండి, మన పరువు పోతుంది. కాబట్టి నేను మా బాబు వరకే. ఒకసారి మా బాబు అంటాడు, నాన్న నీకు తెలియదు అంటాడు. నేను అన్నా, అది అన్ని చోట్ల జరిగేదే, నువ్వేం కొత్తగా అంటలేవు. యూట్యూబ్లో కూడా నాకు తెలియదు అంటారు, రియల్ లైఫ్లో కూడా నాకు తెలియదు అంటారు, నువ్వు కూడా నాకు తెలియదు అంటున్నావు. కరెక్టే, కానీ నాకు తెలిసింది నేను చెప్తున్నా. మీకు ఎంత తెలుసో కదా, దాన్ని అనుసంధానించుకొని ముందర నడవండి. ఎందుకంటే నేను ఒక నార్మల్ ఫాదర్ కాదు కనుక ఇవన్నీ నీకు చెప్పే బాధ్యత నాకుంది. ఎందుకంటే నాకు టైం పోతుంది కనుక నేను నీకు అలర్ట్ చేస్తాను.
ఫ్యూచర్లో కూడా నా మాటలు గుర్తుపెట్టుకో. ఇలాంటివి చేస్తే రేపు నీకు ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే మా అంత లక్కీ నువ్వు కాదు అని చెప్పి. ఎందుకంటే మనం కొన్ని చోట్ల డుబ్కి ఓటు కూడా ఇవాళ ఏదో లైఫ్లో ఏదో చిన్నపాటి సర్వైవల్ నడుస్తుంది, కానీ నీకు ఆ ఛాన్స్ కూడా దొరకదు. కాబట్టి అలర్ట్గా ఉండమని నా తరఫున మా బాబుకు చెప్పిన. మరి మీరు మీ పిల్లలకు ఇలా చెప్తే బాగుంటుంది అని నా సజెషన్. అయితే నేను పొద్దున ఒక వీడియో చూస్తున్నా, బ్యూటిఫుల్. నిజంగా నాకు నా 20 years 18-20 ఉన్నప్పుడు ఈ వీడియోలు ఇలాంటివి వస్తే ఐ వుడ్ హ్యావ్ బిన్ ఎ డిఫరెంట్ పర్సన్ ఆర్ ఎ బెటర్ పర్సన్ అనిపించింది. కానీ అప్పుడు ఆపర్చునిటీస్ లేవు. న్యూస్ పేపర్ చదివి, మ్యాగజైన్లు చదివి, అంటే అప్పుడు అట్లుండే నడిచిపోయింది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది దిస్ ఎ బెస్ట్ పీరియడ్. ఇప్పుడు నేను స్టూడెంట్గా ఉండింటే ఐ వుడ్ హ్యావ్ యూజ్డ్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను గ్రో కావడానికి. నేను గ్రో అంటే నా రిచ్ కాదు, నాకు నాలెడ్జ్ అనేది ఒక క్వెస్ట్. కాబట్టి ఇంత బ్యూటిఫుల్ వీడియోస్ నేను మిస్ అయ్యాను నా యంగ్ డేస్లో అనిపించింది. మా ఇంట్లో చెప్తే కూడా ఇదంతా బ్రిటిష్ ఇంగ్లీషు, ఇంత ఫాస్ట్గా మాట్లాడుతుండు, మాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తలేదన్న. సరే, టైం వచ్చినప్పుడు ఏదైనా జరుగుతుందని నేను నా బ్రెయిన్ అయితే అప్గ్రేడ్ చేసుకుంటున్నా. నేను మా బాబు అంటే వినండి, మా ఆవిడ ఇంటే వినండి, లేకపోతే లేదు. మా అమ్మకు నేనేమన్నా వింటే మా అమ్మతో చెప్తా, అమ్మ ఇట్లా ప్రపంచంలో ఇలా జరుగుతుంది చూడు, మరి నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇనువు, లేకపోతే లేదని చెప్తా. ఎందుకంటే ఎవరు నేను ఫోర్స్ చేయదలుచుకోలేదు. అది రియాలిటీనా కాదా అని మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి మా ఇంటి వాళ్ళకు కూడా ఎప్పుడు తెలవాలనో అప్పుడు తెలిసి వస్తుంది. నేను ఎక్కువ ఫోర్స్ చేయేవారు, చెప్తా, ఇడిచిపెట్టేస్తా. బాబు ఇట్లా చేయొచ్చు అని చెప్తా. అందుకున్నాడా సరే, అందుకోలేకపోయాడా మరి ఎప్పుడు ఎబిలిటీ ఉంటుందో అప్పుడే అందుకుంటాడు అని ఇడిచిపెట్టేస్తా. నేను ఎవరైనా కొన్ని మంచిగా చెప్తా, కొన్ని కోపంగా చెప్తా, కొంత అడ్వైజ్ ఇస్తా, కొద్దిగా బెదిరిస్తా, అంతే, ఆపేస్తా. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారా, ఇంకా వాళ్ళ లైఫ్, వాళ్ళ ఇండివిజువల్స్. మనకు ఈ సొసైటీలో ఉన్నందుకు కొన్ని లింక్స్ ఏర్పడ్డాయి. ఎంతైనా ఒక మనిషి ఇండివిజువలే, భార్య అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, కొడుకు అయినా. మన మాట వినాలి అని ఏ రూల్స్ లేవు. అది ఎంత త్వరగా మనం తెలుసుకుంటే అంత బెటర్. నేను అదే పాత్ పై నడుస్తున్నా. అయితే పొద్దున ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చూసిన. దాంట్లో మహేష్ బాబు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, బాలీవుడ్ కెనాట్ అఫోర్డ్ మీ అన్నాడు. అంటే బాలీవుడ్ నన్ను అఫోర్డ్ చేయలేదు, అంటే నా ఖర్చులు, నా రెమ్యూనరేషన్ భరించలేదు అని అన్నాడు. అంటే మనం ఫిలిం స్టార్స్ అన్నీ ఆర్డర్ పెట్టున్నాం. అల్లు అర్జున్ 42 రూల్స్ టు ఫాలో ఇఫ్ యూ మీట్ హిమ్. నాకు ఇంత డిస్గస్టింగ్, ఇరిటేటింగ్, థర్డ్ క్లాస్ అనిపించింది. అంటే నేనే ఒక ప్రొడ్యూసర్ అయితే డెఫినెట్లీ నేను అల్లు అర్జున్ అవాయిడ్ చేస్తుంటే. నీ 42 రూల్స్ బోడీ, మీరంతా ఎవర్రా మీరు? ఒక బ్యాక్గ్రౌండ్ లేకపోతే అల్లు అర్జున్ ముఖం ఏమైనా చూసేటట్టు ఉంటుందా? ఇది కూడా రాదు. మామూలు అమ్మాయి అయితే చేసుకోదు. ఇంకా మహేష్ బాబు చూడడానికైనా బెటర్గా ఉంటాడు. అల్లు అర్జున్ ముఖం చూస్తే ఇది కూడా రాదు. ఇది అలాంటి వాడు 42 రూల్స్ పెట్టినట. అంటే ఈ కొత్తగా మధ్యంతరపు సిరియా మాటగా తెలుగులో 2 పిక్చర్లు హిట్ అయితే 42 రూల్స్. అయితే ఆయన ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాడు. నాకు సడన్గా మహేష్ బాబు అన్న మాటలు గుర్తుకొస్తుంది. కొంతమంది
మీ కంపెనీ నన్ను హైర్ చేయలేదు, నా టాలెంట్కు తగ్గ మీ దగ్గర పోస్ట్స్ లేవు, నేను ఇంత ఇస్తేనే అంత ఇస్తా, అంత అట్లా ఉంటా, నాకు బాగా డిమాండ్ ఉంది అని ఏమన్నా అంటే ఇట్ షోస్ యువర్ ఇన్సెక్యూరిటీ. ఎవడు పట్టించుకుంటున్నా లేడు అని అన్న వాళ్ళకే ఇలాంటి మాటలు వస్తాయి. బాలీవుడ్ కెనాట్ అఫోర్డ్ యూ కాదు, బాలీవుడ్ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ యూ ఆర్ ఎంప్లాయ్ యూ. నీకు రోల్స్ ఇవ్వడానికి బాలీవుడ్ రెడీగా లేదు. బాలీవుడ్ అఫోర్డ్ చేయలేదని కాదు, ప్రపంచం చాలా పెద్దది. ఇక్కడ అఫోర్డబిలిటీ, ఎవడు ఎంత డబ్బు ఉందో మనం చూస్తున్నాం కదా. జూనియర్ అసిస్టెంట్ మీద రైడ్ వేస్తే కూడా 400-500 కోట్లు దొరుకుతున్నాయి. అంటే ఎవరి దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి ఎవడు ఏం చెప్పలేకపోతుంటాడు. అయినా నీకు ఎబిలిటీ ఉంటే నీకు ఉన్న ఫీల్డ్లో, ఉన్న తెలుగు ఇండస్ట్రీలో నీవు నంబర్ 1గా ఉండు. నీకు అక్కర్లేని బాలీవుడ్ వైపు పోయి మీరు నన్ను అఫోర్డ్ చేయలేరు అని వాళ్ళని ఇన్సల్ట్ చేస్తే నీ స్థాయి పెరగదు, నీకంత టాలెంటు లేదు. ఇప్పుడు మహేష్ బాబుకి ఏం టాలెంట్ ఉంది? ఫస్ట్ వారణాసి అనే పిక్చర్ రిలీజ్ అవుతుంది కదా, అది ఫ్లాప్ అవుతుంది. అంటే చూస్తేనే తెలుస్తుంది వారణాసి ఫ్లాప్ అవుతుందని. అంటే ఆయన ఏం చెప్తున్నా అంటే పీపుల్ హు ఆర్ ఇన్సెక్యూర్, వాళ్ళ స్థానాన్ని వాళ్ళు గుర్తుపట్టలేక మీరు నన్ను కొనలేరు, నా ఫీజు మీరు చెల్లించుకోలేరు, నేను ఎంత పెద్ద మనిషిని మీకు తెలుసా అంటే ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళు. అంటే మహేష్ బాబు హిట్ అయిపోయాడు అంటే ఆస్తులు ఉన్నాయి, కంఫర్టబుల్గా ఉన్నాడు, మంచి బేస్ ఉంది కనుక నడిచిపోతుంది. కానీ మహేష్ బాబుకు ఉన్న టాలెంట్కు అట్లాంటి టాలెంట్ వేల మందికి ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది. డైలాగ్ డెలివరీ అంతా నేను మాట్లాడితే ఎట్లుంటుంది అట్లే ఉంటుంది. మహేష్ బాబు అంత ముక్కుతో మాట్లాడుతాడు, ఏది సరిగ్గా డైలాగ్ పలకరాదు, లోపల మాట్లాడుకుంటాడు. అట్లాంటి వ్యక్తి అంత అరగంటగా ఉండడం అవసరం లేదు. నేను పొద్దున ఒక వీడియో చూసిన, చాలా బ్యూటిఫుల్ వీడియో. అసలు నా లైఫ్లో ఇలాంటి వీడియోస్ చూస్తుంటే బాగుండు అనిపించింది. అల్లు అర్జున్ 42 రూల్స్. ఏం నీవు పుటిన్వా? ఆ పుటిన్ కూడా అంత ఉండవు రూల్స్, ప్రోటోకాల్స్ ఉండవు. నీ ముఖం చూస్తే పైఖాన రాదు. వాడు గంగోత్రి ఫిలిం చూసినారు కదా, వాడు చెడ్డేసుకొని. నీకు అన్ని ఛాన్సెస్, ఆపర్చునిటీస్ ఎలా దొరికినాయి? నువ్వు అల్లు అరవింద్ కొడుకు అని దొరికినాయి, చిరంజీవి అల్లుడి అని దొరికినాయి, అదే వాళ్ళ నాన్నోడు కామెడియన్ తాత అల్లు రామలింగయ్య మనబడి అని దొరికినాయి. లేకపోతే నీ ఫేస్ చూస్తే పైకాన కూడా రాదు. ఇదైతే పక్క. ఇప్పుడు గంగోత్రిలో చెడ్డేసుకొని హీరో యాక్టింగ్ చేసిండు, అప్పుడు మీరు చూసిండు కదా. రోడ్డు మీద పడేటోడు కూడా వానికన్నా బ్యూటిఫుల్ ఉంటారు. అంటే ఈ లెవెల్కి రావడానికి ఏం కారణం అంటే నీ బ్యాక్గ్రౌండ్ మాత్రమే. బ్యాక్గ్రౌండ్ 2 హిట్స్తో నువ్వు అసలు వరల్డ్ ప్రజలకు అందకుండా పోయేంత సీన్ నీలో లేనే లేదు. అంటే ఈ అరోగెన్స్ వల్లనే ఆపర్చునిటీస్ కోల్పోయే సమయం వస్తుంది. అంటే మనకు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అరోగెన్స్ వల్ల ఎంతోమంది యాక్టర్స్ తమ భవిష్యత్తు పాడు చేసుకున్నారనే ఎగ్జాంపుల్స్ ఉన్నా, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు 42 రూల్స్ పెట్టి కళ్ళు పెట్టి చూడొద్దు, సార్ అనాలే, నీ ఏజ్ ఏమి, నీ బాడీ యాక్టింగ్ టాలెంట్ ఏంటి, 2 పిక్చర్లలో నువ్వు చేయంగానే నా అంత ధీరుడు లేడు అనుకోవడం మూర్ఖత్వం. నేను అదే చెప్పిన మా మదర్తో డిస్కషన్లో, ఈ ఇంటర్నెట్, ఈ ఫాస్ట్ డేటా
బేస్డ్ ఏఐ బేస్డ్ ఏజ్లో ఇప్పుడు అంత టాలెంట్ బయటకు వస్తుంది. ఏఆర్ రెహమాన్నే తన్ని పక్కకేసారు. ఎందుకంటే ఈ డిజిటల్ రెవల్యూషన్ వచ్చినాక ఏఆర్ రెహమాన్ అవసరం లేకుండా మంచి మ్యూజిక్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు గల్లీలోంచి సింగర్స్ బయటకు వస్తున్నారు. వాళ్ళ ఓన్ ఛానల్స్లో వాళ్ళ టాలెంట్ బయట పెట్టుకుంటారు. అంటే ఆపర్చునిటీస్ ఓపెన్ అప్ అయినాయి. నీ మోనోపాలీ ఉండబోదు అని తెలిసిన ఈ మూర్ఖులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఆ వీడియోలో నిజంగా నాకు బ్యూటిఫుల్. ఆ వ్యక్తి కూడా చెప్పడం ఎలా చెప్తుందంటే ఎక్సలెంట్. నేను అంటే వినేటోళ్లకు అది ఏమో అనిపిస్తుండొచ్చు, కానీ నేను విన్న బెస్ట్ వీడియోస్. ఆయన ఒక ఆశ్చర్యకరమైన చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లు ఎందుకు అమ్ముడుపోతున్నాయి నీకు తెలుసా అన్నాడు. అంటే అది ప్రీమియం ప్రోడక్ట్ కనుక ఫీచర్స్ తప్పు. ఐఫోన్ ఎట్లా మార్కెటింగ్ చేసినంటే ఆయన ఎగ్జాంపుల్ ఇచ్చిండు. ఐఫోన్ కొన్నవాడి ఇంట్లో ఒక ప్రీమియం ల్యాప్టాప్ ఉంటుందా, ఒక ప్రీమియం ట్యాబ్లెట్ ఉంటుందా, ఒక ప్రీమియం ఏమంటది కంప్యూటర్ ఉంటుందా, లేదా ఒక అల్ట్రా లగ్జరీ కార్ ఉంటుందా? ఐఫోన్ కొన్నవాడి దగ్గర అట్లీస్ట్ ఒక 20 లక్షల విలువ గల కారు ఉంటుందా? ఎందుకంటే ఫోన్కే 1,00,000 పెడుతుందంటే వాడు ఈజీగా ఒక 20 లక్షల కారు కొనవచ్చు. అల్టిమేట్ కంప్యూటర్స్ చూడొచ్చు, ప్రీమియం ల్యాప్టాప్, యాపిల్ ల్యాప్టాప్ కొనవచ్చు. ఆయన ఇంటికి పోయి చూడండి, అంటే లగ్జరీకి సంబంధించిన ఆయన ఎక్కడ ఉంటున్నాడు చూడండి, ఏ ఇంట్లో ఉంటున్నాడు. పూరి గుడిసెలో ఉండేటోడి దగ్గర ఐఫోన్ ఉంది. మా దగ్గర చెత్త పొద్దున వస్తాడు చెత్త ఏరుకోవడానికి, చెత్తమ్మ చెత్తే అంటాడు. ఆయన దగ్గర కూడా ఐఫోన్ ఉంది. అందరి దగ్గర ఐఫోన్ ఉంది. పని మనిషి దగ్గర కూడా ఐఫోన్ ఉంది. ఇంతమంది వేలు లక్షలు పెట్టి ఐఫోన్ కొంటున్నారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి, అంత ఖరీదైన లైఫ్ స్టైల్ ఉందా? అంటే ఆయన ఏం చెప్తున్నా అంటే ఐఫోన్ కొని దాంతోపాటు లగ్జరీగా బతికే వాళ్ళు హార్డ్లీ 2-3% ఉంటారంట. మిగతా ఐఫోన్ కొన్న వాళ్ళ లైఫ్ చూడండి, ఆ ఐఫోన్కి వాళ్ళ లైఫ్కి ఏ మ్యాచింగ్ ఉండదు. ఐఫోన్ కొన్నవాడు ₹1,00,000 ఐఫోన్ కొన్నవాడు గ్యారంటీగా 20 లక్షల కారు కలిగి ఉండాలి. అటువంటి వాడే ఐఫోన్ కొనాలి. కానీ సైకిల్ కూడా లేనోడు, ఏమీ లేనోడు, ఒక రూమ్ కిచెన్లో ఉండేటోడు కూడా ఐఫోన్ కొంటాడు. దీనికి కారణం దాని ఫీచర్స్ కాదు, అది మార్కెటింగ్ చేసిన విధానం. ఐఫోన్ ఎందుకు కొంటున్నారు అని ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చిండు. దాంట్లో ఏం చెప్పిండంటే, మీరు మంచి ల్యాప్టాప్ కొన్నా, పెద్ద ఫ్రిడ్జ్ కొన్నా, మంచి కారు కొన్నా, లేదా ఏం కొన్నా, ఇంట్లో ఏదైనా మంచి సోఫా కొన్నా, మీరు కెన్ యూ క్యారీ ఇట్ అవుట్ సైడ్ అంటే ఎప్పుడు నీతో తీసుకోపోగలవా అన్నాడు. అంటే క్వశ్చన్ ఇస్ నో. కారు ఎన్నిసార్లు తీసుకుపోతాం, ఎంతమంది దగ్గర తీసుకుపోతాం? మన ఇంట్లో మంచి ఫ్రిడ్జ్ ఉంది, తీసుకుపోతామా? తీసుకోపో. మంచి సోఫా ఉంది, మంచి బెడ్ ఉంది, మంచి ఏసీ ఉంది, మంచి ల్యాప్టాప్ ఉంది, ఎన్నిసార్లు మనం ల్యాప్టాప్ బయట తీసుకుపోతాం? కానీ ఐఫోన్ అనేది చేతిలో పట్టుకొని బయటికి వెళ్ళిపోవచ్చు. ఐఫోన్ చేతిలో పెట్టుకుంటే ప్రపంచం నిన్ను ఒక రకంగా చూస్తుంది. ఆ మోడల్ చూడంగానే ఐఫోన్ కొన్నాడు అంటే నీ బ్రతుకు ఇలా ఉండొచ్చు. 70,000, ₹1,00,000, ₹1,50,000 పెట్టి ఒక ఐఫోన్ కొంటున్నావు అంటే నీ దగ్గర అంటే నీ నెట్వర్త్ ఇంత ఉండొచ్చు
అని ఈజీగా గెస్ చేస్తారు ప్రపంచము. అంటే నీకేం తక్కువ లేదు, ఐఫోన్ కొనే స్థాయి నీది, అంటే ఈజ్ ఫ్రమ్ ఏ డీసెంట్ గుడ్ ఫ్యామిలీ, అంటే నువ్వు పేదరికంలో కనిపించినా నీవు ధనవంతుడివి, యు బిలాంగ్ టు సర్టన్ క్లాస్ అని అనుకుంటారేమో అని అందరు ఐఫోన్ కొంటున్నారు, కానీ దాని ఫీచర్స్ తీసుకొని కాదు. బికాజ్ యూ కెన్ క్యారీ దట్ ఐఫోన్ టు ఎనీ ప్లేస్. నువ్వు కాలేజీకి పోవచ్చు, ఐఫోన్ తీసుకొని ఆఫీస్కి పోవచ్చు, పార్టీకి పోవచ్చు, ఎక్కడైనా యూ కెన్ క్యారీ ద రెస్పెక్ట్ దట్ ద ఐఫోన్ క్యారీస్. అక్కడ ఐఫోన్కి రెస్పెక్ట్ ఇస్తున్నారు, కానీ నీ ముఖానికి, నీ ఎబిలిటీకి, నీ అంతస్తుకు ఏ సంబంధం లేదు. ఐఫోన్కి వాల్యూ ఉంది. మంది తమ వాల్యూ పెంచుకోవడానికి విలువైన ఐఫోన్ కొంటున్నారు, కానీ వాళ్ళ టాలెంట్కు సరిపోయే ఐఫోన్ అని కొంటలేరు. లగ్జరీ గూడ్స్ ఎందుకు కొంటున్నారు? అన్అఫోర్డబుల్ అంటే ఇన్స్టాల్మెంట్లో కూడా ఎందుకు కొంటున్నారు? అంటే వాళ్ళు ఐఫోన్ అఫోర్డ్ చేయలేరు, కానీ ఎందుకు కొంటున్నారు అంటే దానివల్ల వాళ్ళ స్థాయి పెరిగినట్టు ఊహించుకుంటున్నారు. ఈ ఊహనే ఐఫోన్ క్యాష్ చేసుకొని ఫస్ట్ డేనే అంటే వితౌట్ మార్కెటింగ్ అమ్మి పారేస్తుంది. అంటే ఒక మనిషి యొక్క ఇమేజ్ పెంచుకోవడానికి జనాలు ఇన్స్టాల్మెంట్లను కూడా అంగీకరిస్తున్నారు. జస్ట్ స్థాయి పెరుగుతుంది. ఇప్పుడు ఆ ఫోన్ ఏం పని చేస్తుంది? బేసిక్ ఫోన్. ఎంతమంది ఫీచర్స్ యూజ్ చేసుకుంటున్నారు? ఏం లేదు. ఇప్పుడు నేను కొన్న జగదీష్ మార్కెట్కి పోయి ఫోన్లు కొన్నా సెకండ్ హ్యాండ్లో. స్మార్ట్ ఫోన్లు అన్నీ సెకండ్ హ్యాండ్లో కొన్నాను. మా దగ్గర చెత్త ఏరుకున్నటువంటి దగ్గర ఐఫోన్ 16 ప్రోనో ఏమో 14 ప్రోనో ఏమేమి ప్రోలు ఉన్నాయో ఆ ప్రో మా బాబు చెప్పాడు, నాన్న చెత్తేరు మున్సిపాలిటీ వాడు బండి దగ్గర కూడా ఐఫోన్ ఉంది అంటే మంచిదేరా. నిజంగా అంటే ఆయన ఇన్కమ్ అట్లా ఉందేమో ఎవరికి తెలుసా అన్న నేను. ఉండొచ్చు, మనకు తెలుసా ఎన్ని ఎకరాల భూమి ఉందో, ఆ ప్లాస్టిక్ సామాన్లు అన్నీ అమ్ముకుంటే డైలీ ఇన్కమ్ ఎంత వస్తుందో మనకు తెలియదు కదా. మనం ఆ పని చేయలేము, ఆయన అంతస్తు ఏముందో మనకు తెలియదు. ఓకే, ఐఫోన్ కొంటున్నాడు, కొనని, దాంట్లో తప్పేముంది అని. అంటే మనము ఇప్పుడు ఎవరైనా పిల్లలు అడుగుతారు, ఏం నాన్న చెత్తేరుకున్నాడు కదా ఐఫోన్ ఉంది, నువ్వు దానికన్నా ఘోరమా అంటారు. అంటే ఇవన్నీ ఎదుర్కోవాలి, దీనికి కరెక్ట్ పరిష్కారం ఇవ్వాలి. ఐఫోనే జీవితం కాదు అని చెప్పాలి. ఐఫోన్ కొనే స్థాయి మనకు లేదు అని చెప్పాలి. అంటే కొనొచ్చు, నేను అనుకుంటే కొనలేనా ఐఫోన్? ఎందుకు కొనాలి? మనం ఏమి యూజ్ చేస్తున్నాం ఆ బొచ్చు ఫోన్ను? నాకు కాల్ చేసేటోడు లేదు, నేను ఎవరికి కాల్ చేయాలి. నేనేం చేసినా కంప్యూటర్లో చేస్తాను. మళ్ళీ ఐఫోన్ తీసుకొని ఏం చేయాలి అంటే పిల్లలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి, నీకు అవసరం లేని వస్తువులు ఇలా అవాయిడ్ చేయాలి. ఇప్పుడు కరెక్ట్, నాకు అదే నిజం అనిపించింది. మహేష్ బాబు ఎంత అరోగెంట్గా మాట్లాడాడు, ఎంత స్టూపిడ్గా మాట్లాడాడు. ఆయన అదే చెప్తుండు, చాలా రిచ్ పీపుల్ కూడా ఎంత స్టూపిడ్ మంచి పొజిషన్కి వచ్చినా ఆ పొజిషన్ని ఎట్లా జడగొట్టుకుంటారు అంటే ఇట్లా చెడగొట్టుకుంటారు. దీనివల్ల మనం లెసన్ నేర్చుకోవాలి. మనం ఆ స్థాయికి వెళితే ఎలా బిహేవ్ చేయాలి. మనం మహేష్ బాబు అంటే చాలా డీసెంట్గా మాట్లాడతాడు, గుండె జబ్బులు ఆపరేషన్కి డబ్బులు ఇస్తాడు, ఏమేమో అని అంటుంటాం కదా. అల్లు అర్జున్ కూడా ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, డౌన్ టు అర్త్ ఏమో అంటుంటాం కదా. అంటే వీళ్ళు ఎట్లా తమ వర్త్ను తమ చేతిలో ఎట్లా పడేసుకుంటారు అనేది చాలా బ్యూటిఫుల్ ఎగ్జామ్. అంటే మహేష్ బాబు అని చెప్పలే, ఆయన ఎవరో ఫారెన్ ఆయన ఎక్సలెంట్గా చెప్పాడు. నాకు చాలా అంటే వర్త్ అనిపించింది నాకు ఆ వీడియో. అదే కాకుండా మన చుట్టుముట్టు జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు చూసిన కదా, ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నేను మీకు ఎన్నో పొలిటికల్ వీడియోస్లో చెప్పిన, అందరూ కుమ్మక్కై ఈ తెలంగాణను పరిపాలిస్తున్నట్టు ఉందా లేదా? నేను చెప్తే మీకు చేదుగా అనిపించింది అప్పుడు, కానీ ఇప్పుడు ఈ చిన్న ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్లో
ఆ కిడ్నాప్లు ఏంది, బీజేపీ కాంగ్రెస్ కలవడం ఏంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలవడం ఏంది, బీఆర్ఎస్ బీజేపీ కలవడం అయితే నార్మల్. అంటే ఈ నార్మల్ ఏం సూచిస్తుంది అంటే మన ఓటుకు విలువ లేదు, మన బ్రతుకులకు ఆ పాలిటిక్స్కి మనం ఎన్నుకున్న వాళ్లకు ఎలాంటి సంబంధం లేదు. వాడు మన ఓటు తీసుకొని ఏమైనా చేయగలడు, ఏ పార్టీతోనైనా గెలవగలడు. అంటే మనం ఒక పార్టీ చూసి ఒక వ్యక్తి చూసి ఓటేస్తే రేపు వాడు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి వేరే క్యాంపులకు పోయి హంగు కాకుండా మేము డెమోక్రసీని కాపాడుతున్నామని చెప్పి, అంటే ఈ కిడ్నాప్లు ఏంది, పొద్దునొక పార్టీ రాత్రొక పార్టీ ఏంది అంటే ఇలాంటి స్టేట్ ఉన్న ఎకానమీ అంటే ఎవరైనా ప్రజల గురించి పట్టించుకుంటున్నారా? ప్రజల గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా? ప్రజలు అనగానే రైతుకు బోనస్ ప్రకటించిండట రేవంత్ రెడ్డి. అసలుకే పైసలు లేవు, బోనస్ ఎందుకు ఇవ్వాలి? ఎప్పుడు ఇవ్వాలి? ఇప్పుడు ఇస్తున్నాడు. ఎప్పటిదో సేకరించిన ధాన్యం సేకరించిన బోనస్ ఇప్పుడు ఇస్తున్నాడు. ఎందుకంటే మనకేమో కావాలి. నేను చెప్పిన మీరు కొన్ని రోజులు ఆగండి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ని స్ప్లిట్ చేసి బీజేపీ బీఆర్ఎస్తో కలిసిపోయి ఒక కొత్త కూటమి ఏర్పడుతుంది అని చెప్పినా లేదా? మీరు ఈ మున్సిపల్ ఎలక్షన్లను చూస్తుండొచ్చు, ఇప్పుడు చూస్తున్నారు కదా మీ టీవీలో అంతా. మీకేమనిపిస్తుంది? ఏ పార్టీ వాడు ఎవడున్నాడో ఏం తెలుస్తలేదు. అంటే నేను ఆషామాషిగా పొలిటికల్ వీడియోస్ కూడా బాగా ఆలోచించేస్తాను. మీరు గమనించండి, నేను నా వీడియోస్ ఒక పర్పస్తోనే వేస్తాను, ఒక విజన్తోనే వేస్తాను, ఆషామాషిగా వేయను. కాబట్టి అందరూ అలర్ట్ అయిపోండి. రాబోయే టైంలో తెలంగాణ విల్ బీ ఇన్ వర్స్ట్ ఘోరమైన పొజిషన్. రియల్ ఎస్టేట్ పరంగా, ఎకానమీ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా మొత్తం పతనం దిశంగా పోతుంది. ఎవరి పిల్లల్ని వాళ్ళు కౌన్సిలింగ్ ద్వారా రక్షించుకోండి, ఫేక్ టార్గెట్స్ పెట్టకండి. ఎందుకంటే టోటల్ పొలిటికల్ ఎకనామిక్ మొత్తం ఎన్వైర్న్మెంట్ అంతా ఫేక్గా మారిపోయింది. కనుక మీరందరూ కాస్త ప్రాక్టికల్గా ఉండి అలర్ట్గా ఉండి ప్రపంచంలో ఏం జరుగుతుంది అని అట్లీస్ట్ కొద్దిగా చూసి నేర్చుకొని అలర్ట్గా ఉంటారని. అంటే మనం సక్సెస్ అవుతామని కాదు, ఇప్పుడు నేను ఇంత గమనిస్తున్నా, నేను సక్సెస్ అవుతాను కాదు, అట్లీస్ట్ బతికి బయటపడగలను అనే ఒక చిన్న కాన్ఫిడెన్స్ వల్ల నేను ఈ మాత్రం చెప్పగలుగుతున్నా. కనుక అందరు కూడా అలర్ట్ అయిపోండి, కాస్త ఓపిక పెంచుకోండి, పిల్లలను ఓపిక ఇచ్చేయండి. అంటే పిల్లల్ని డౌన్ టు అర్త్ ఉంచండి, వాళ్ళ గొంతమ్మ కోరికలు తీర్చకండి, ప్రతి ఒక్క పైసాకు విలువ ఉంటుంది అని తెలియజేయండి. అయినంత ప్రయత్నం మనం చేస్తాం, వింటారా లేదా ప్రతి ఒక్క మనిషి ఇండివిజువల్ అనుకొని చెప్పిన. ఎవరి కర్మ ఫలితం వాడు అనుభవిస్తూ ఉంటాడు, వాడు మన లైఫ్లో వస్తుంటాడు పోతుంటారు, అంతేగాని మన ఎప్పుడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నాలెడ్జ్కి అంటే పరిమితులు లేవు. నాలెడ్జ్ ఎప్పుడో ఒకసారి మనకు సహాయం చేస్తుంది. ఎవడైనా రిలేటివ్స్ ఫ్రెండ్స్ సహాయం చేస్తారో లేదో కానీ నాలెడ్జ్ మాత్రం లైఫ్లో ఎక్కడో ఒక ఫేజ్లో మనల్ని ఆదుకుంటుంది అని అందరికీ తెలియజేసుకుంటూ, నాలెడ్జ్ అంటే డివైన్ అంటే మన బ్రహ్మానందం ఒకటి చెప్తాడు, మహేష్ బాబు డైలాగ్, నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటే వైన్ లాంటిది. అంటే నిజమే, అది వైన్ లాంటిది, మత్తెక్కిచ్చేది. ఈ మత్తు అందరికీ నచ్చదు, నాలెడ్జ్ అనే మత్తు అందరికీ నచ్చదు. కాబట్టి నచ్చినా నచ్చకపోయినా మనలో అవేర్నెస్ పెరగాలి అంటే నాలెడ్జ్ పెంచుకోవాలి, నాలెడ్జ్ పంచుకోవాలి అని అందరినీ అభ్యర్థిస్తూ నమస్కారం.